హలో అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంటికంతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. ఈరోజు మాత్రం నేను టేస్టీ యమ్మీ రసం అన్నమాట. నేనైతే 4 మెంబర్స్ కండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చేసేది. మీరు ఇంకా ఎక్కువ మంది ఉన్నాము మేము చేసుకోవాలి అంటే మాత్రము క్వాంటిటీని పెంచుకోండి. కాకపోతే నేనైతే మీడియం ఘాటు అంటే ఘాటు అంటే కారం అనమాట. మీడియం కారం వేసాను నేనైతే మాత్రము. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలి అంటే మాత్రము ఈ క్వాంటిటీని మొత్తం పెంచుకోండి. లేదు తక్కువ కారం సరిపోతుంది అంటే పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఇంత కారం తినలేరు, మా పిల్లలు చాలా తక్కువ తింటారు అంటే మాత్రము కొంచెం తక్కువ వేసుకోండి కారము. నేనైతే మాత్రము అన్నీ పచ్చివే వేసానండి, పచ్చి ఇంగ్రీడియంట్సేను. దానికోసము నేనైతే మాత్రము ఏం చేస్తానంటే ఒక్క సెకండ్ వేయిస్తున్నా అనమాట. అంటే ఆయిల్ వేసేసిన తర్వాత నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా నాలాగా రెండు అన్నా యూజ్ చేయొచ్చు. అంటే పిల్లలు ఉంటారు కాబట్టి మోస్ట్లీ నెయ్యి వేస్తేనే ఆ రసం ఇంకా టేస్టీగా వస్తాయండి. దాంతోపాటు కోల్డ్ అనేది కాఫ్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రసము. ఒక ఆమ్లెట్ మాత్రము మర్చిపోవద్దు. రసము, వేడి అన్నము, తర్వాత ఒక ఆమ్లెట్ పక్కనుంటే చాలండి, చాలా బాగుంటాయి అన్నమాట ఈ రసంలో కాంబినేషను. లేదా ఆమ్లెట్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే వడియాలు ఉంటే చాలా బాగుంటాయండి. దాంతోపాటు ఒక చిన్న చిట్కా అన్నమాట. కొంచెము పులుపు ఎక్కువ ఉందనుకోండి చింతపండులో, మనం ఏం చేయాలంటే ఒక చిటికెడు అన్నమాట. చిటికెడు అంటే చాలా కొంచెం, మీరు చక్కెర ఉంటుంది కదండి, ఆ చక్కెర వేసుకున్నామనుకోండి మనకి పులుపు అనేది తెలియదు అనమాట. అంటే ఎక్కువ మనము ఎంత కారం వేసినా కానీ పులుపు అనేది ఎక్కువ మన డామినేట్ చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి రసం. అలాంటప్పుడు నేను చెప్తున్నా అనమాట ఈ చిన్న చిట్కాని. నేను చెప్పాను కదండి చాలా బాగుంటుంది, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి తప్పక ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.